ప్రైజ్ లార్డ్ అందరికీ బైబిల్ రీడింగ్ ఇన్ 1 ఇయర్ డే 42 ఆగస్టు 11 లేవియాకాండం 25వ అధ్యాయం నుండి చదువుకుందాం. మరియు యెహోవా సీనాయి కొండ మీద మోషేకు ఇలాగూ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలుతో ఇట్లనము, నేను మీకు ఇచ్చిన దేశంలోనికి మీరు వచ్చిన తర్వాత ఆ భూమి కూడా యెహోవా పేరట విశ్రాంతి కాలమును ఆచరింపవలెను. 6 సంవత్సరములు నీ చేను విత్తవలెను. 6 సంవత్సరములు నీ ఫలవృక్షముల తోటను బద్దించి దాని ఫలములను కూర్చుకొనవచ్చును. 7వ సంవత్సరము భూమికి మహావిశ్రాంతి కాలము, అనగా యెహోవా పేరట విశ్రాంతి సంవత్సరంగా ఉండవలెను. అందులో నీ చేను విత్తకూడదు, నీ ఫలవృక్షముల తోటను శుద్ధిపరచకూడదు, నీ కారుచేల పంటను కోసుకొనకూడదు, శుద్ధిపరచని నీ ఫలవృక్షములను ఏరుకొనకూడదు. అది భూమికి విశ్రాంతి సంవత్సరము. అప్పుడు భూమి యొక్క విశ్రాంతి సంవత్సర సస్యము నీకును, నీ దాసునికిని, నీ దాసికిని, నీ జీతగానికిని, నీతో నివసించు పరదేశికిని ఆహారమగును. మరియు నీ పశువులకును, నీ దేశ జంతువులకును దాని పంట అంతయు మేతగా ఉండును. మరియు 7 విశ్రాంతి సంవత్సరములను, అనగా 7 ఏండ్లు గల సంవత్సరములను లెక్కింపవలెను. ఆ 7 విశ్రాంతి సంవత్సరాల కాలము 49 సంవత్సరములగును. 7వ నెల 10వ నాడు మీ స్వదేశమంతటా శృంగనాదము చేయవలెను. ప్రాయశ్చిత్త దినమున మీ దేశమంతటా ఆ శృంగనాదము చేయవలెను. మీరు ఆ సంవత్సరమును, అనగా 50వ సంవత్సరమును పరిశుద్ధపరిచి మీ దేశవాసులకందరికీ విడుదల కలిగినదని చాటింపవలెను. అది మీకు సునాదముగా ఉండును. అప్పుడు మీలో ప్రతివాడు తన స్వాస్యమును తిరిగి పొందవలెను. ప్రతివాడు తన కుటుంబమునకు తిరిగి రావలెను. ఆ సంవత్సరము, అనగా 80వ సంవత్సరము మీకు సునాద కాలము. అందులో మీరు విత్తకూడదు, కారు పంటను కోయకూడదు, శుద్ధిపరచని నీ ఫలవృక్షముల పండ్లను ఏరుకొనకూడదు. అది సునాద కాలము. అది మీకు పరిశుద్ధమగును. పొలంలో దానంతట అదే పండిన పంటను మీరు తినెదరు. ఆ సునాద సంవత్సరమున మీలో ప్రతివాడు తన స్వాస్యమును మరలా పొందవలెను. నీవు నీ పొరుగువానికి వెలకి ఇచ్చినదే నీ విషయంలో కానీ, నీ పొరుగువాని దగ్గర నీవు కొనిన దేని విషయంలోనే కానీ మీరు ఒకరికొకరు బాధింపకూడదు. సునాద సంవత్సరమైన తర్వాత గడిచిన ఏండ్ల లెక్క చొప్పున నీ పొరుగువాని యొద్ద నీవు దానిని కొనవలెను. పంటల లెక్క చొప్పున అతడు నీకు దానిని అమ్మవలెను. ఆ సంవత్సరంలో లెక్క హెచ్చిన కొలది దాని వేళ హెచ్చింపవలెను. ఆ సంవత్సరంలో లెక్క తగ్గిన కొలది దాని వేళ తగ్గింపవలెను. ఏలయనగా పంటల లెక్క చొప్పున అతడు దాన్ని నీకు అమ్మెను కదా. మీరు ఒకరినొకరు బాధింపగా నీ దేవునికి భయపడవలెను. నేను మీ దేవుడనైన యెహోవాను. కాబట్టి మీరు నా కట్టడలను, నా విధులను గాయకొని వాటిని అనుసరించి నడుచుకునవలెను. అప్పుడు మీరు ఆ దేశంలో సురక్షితంగా నివసించెదరు. ఆ భూమి ఫలించును. మీరు తృప్తిగా భుజించి దానిలో సురక్షితముగా నివసించెదరు. 7వ ఏట ఏమి తిందుము? ఇదిగో, మేము చల్లను పంట కూర్చను వల్ల కాదే అనుకొందురేమో. అయితే నేను 6వ ఏట నా దీవెన మీకు కలుగునట్లు ఆజ్ఞాపించెదను. అది 3 ఏండ్ల పంటని మీకు కలుగచేయును. మీరు 8వ సంవత్సరమున విత్తనములు విత్తి 9వ సంవత్సరము వరకు పాత పంట తినెదరు. దాని పంటను కూర్చు వరకు పాతదానిని తినెదరు. భూమిని శాశ్వత విక్రయము చేయకూడదు. ఆ భూమి నాదే. మీరు నా యొద్ద కాపురమున్న పరదేశులు. మీ స్వాస్థ్యమైన ప్రతి పొలము మరలా విడిపింపబడినట్లుగా దాన్ని అమ్ముకొనవలెను. నీ సహోదరుడు బీదవాడై తన స్వాస్థ్యంలో కొంత అమ్మిన తర్వాత అతనికి సమీప బంధువుడు విడిపింపవచ్చిన ఎడల తన సహోదరుడు అమ్మిన దానిని అతడు విడిపింపవచ్చును. అయితే ఒకడు సమీప బంధువుడు లేకయే దాన్ని విడిపించుకొనుటకు కావలసిన సొమ్ము సంపాదించినడల దానిని అమ్మినది మొదలుకొని గడిచిన సంవత్సరములు లెక్కించి ఎవరికి దానిని అమ్మెనో వారికి ఆ శేషము మరలా ఇచ్చి తన స్వాస్యమును పొందును. అతనికి దాన్ని రాబట్టుకొనుటకే కావలసిన సొమ్ము దొరకనిడల అతడు అమ్మిన సొమ్ము సునాద సంవత్సరము వరకు కొనిన వాని వశంలో ఉండవలెను. సునాద సంవత్సరమున అది తొలగిపోవును. అప్పుడు అతడు తన స్వాస్యమును మరలా నొందును. ఒకడు ప్రాకారం గల ఊరిలోని నివాస గృహమును అమ్మినడలా దాన్ని అమ్మిన దినము మొదలుకొని నిండు సంవత్సరములోగా దాన్ని విడిపింపవచ్చును. ఆ సంవత్సర దినములలోనే దాన్ని విడిపించుకొనవచ్చును. అయితే ఆ సంవత్సర దినములు నిండక మునుపు దాన్ని విడిపింపని ఎడల ప్రాకారము గల ఊరిలోనున్న ఆ ఇల్లు కొనిన వానికి వాని తరతరములకు అది స్థిరముగా ఉండును. అది సునాద కాలమున తొలగిపోదు.
చుట్టూను ప్రాకారములు లేని గ్రామములలోని ఇండ్లను వెలిపొలములుగా ఎంచవలెను. అవి విడుదల కావచ్చును, అవి సునాద కాలంలో తొలగిపోవును. అయితే లేవీల పట్టణములు అనగా వారి స్వాధీన పట్టణములలోని ఇండ్లను విడిపించుటకు అధికారము లేవీలకు శాశ్వతంగా ఉండును. లేవీల పట్టణముల ఇండ్లు ఇశ్రాయేలు మధ్యనున్న వారి స్వాస్థ్యము కనుక ఒకడు లేవీల వద్ద ఇల్లు సంపాదించినడలా పిత్రార్జిత పట్టణములో అమ్మబడిన ఆ ఇల్లు సునాద సంవత్సరమున తొలగిపోవును. వారు తమ పట్టణముల ప్రాంత భూములను అమ్ముకొనకూడదు, అవి వారికి శాశ్వత స్వాస్థ్యము. పరవాసి అయినను అతిథి అయినను నీ సహోదరుడొకడు బీదవాడై నిరాధారుడై నీ యొద్దకు వచ్చినడలా నీవు వానికి సహాయం చేయవలెను. అతడు నీ వలన బ్రతుకవలెను. నీ దేవునికి భయపడి వాని యొద్ద వడ్డీనైనను తీసుకొనకూడదు. నీ సహోదరుడు నీ వలన బ్రతుకవలెను. నీ రూకలు వానికి వడ్డీకి ఇయ్యకూడదు, నీ ఆహారమును వానికి లాభమున కీయకూడదు. నేను మీకు కనాను దేశంనిచ్చి మీకు దేవుడనగునట్లు ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడనైన యెహోవాను. నీ యొద్ద నివసించు నీ సహోదరుడు బీదవాడై నీకు అమ్మబడిన ఎడల వాని చేత బానిస సేవ చేయించుకొనకూడదు. వాడు జీతగాని వలెను పరవాసి వలెను నీ యొద్ద నివసించు సునాద సంవత్సరము వరకు నీ యొద్ద దాసుడుగా ఉండవలెను. అప్పుడు అతడు తన పితరుల స్వాస్థ్యమును మరలా అనుభవించినట్లు తన పిల్లలతో కూడా నీ యొద్ద నుండి బయలుదేరి తన వంశస్థుల యొద్దకు తిరిగి వెళ్ళవలను. ఏలయనగా వారు నాకే దాసులై ఉన్నారు. నేను ఐగుప్తుల నుండి వారిని రప్పించి తిని దాసులను అమ్మినట్లు వారిని అమ్మకూడదు. నీ దేవునికి భయపడి అట్టి వానిని కఠినముగా చూడకము. నీ చుట్టుపట్లనున్న జనములలో నుండి దాసులను కొనవచ్చును. మరియు మీ మధ్య నివసించు పరదేశులను నీ దేశంలో వారికి పుట్టిన వారిని కొనవచ్చును. వారు నీ సొత్తొగదురు. మీ తర్వాత మీ సంతతి వారికి స్వాస్యముగా ఉండునట్లు మీరు ఇట్టి వారిని స్వతంత్రించుకొనవచ్చును. వారు శాశ్వతముగా మీకు దాసులగుదురు. కానీ ఇశ్రాయేలైన మీరు సహోదరులు కనుక ఒకని చేత ఒకడు కఠిన సేవ చేయించుకొనకూడదు. పరదేశీయే కానీ నీ వద్ద నివసించువాడే కానీ ధన సంపాదనము చేసుకున్నప్పుడు అతని యొద్ద నివసించు నీ సహోదరుడు బీదవాడే నీ యొద్ద నివసించు ఆ పరదేశికైనను ఆ పరదేశీ కుటుంబంలో వేరొకనికైనను తన్ను అమ్ముకొని నెడల తను అమ్ముకొనిన తర్వాత వానికి విడుదల కావచ్చును. వాని సహోదరులలో ఒకడు వానిని విడిపింపవచ్చును. వాని పినతండ్రియే కానీ పినతండ్రి కుమారుడే కానీ వాని వంశంలో వాని రక్త సంబంధియే కానీ వాని విడిపింపవచ్చును. కావలసిన క్రయధనము వానికి దొరికినెడల తను తాను విడిపించుకొనవచ్చును. అప్పుడు వాడు అమ్మబడిన సంవత్సరము మొదలుకొని సునాద సంవత్సరము వరకు తన్ను కొనిన వానితో లెక్క చూచుకొనవలెను. వాని క్రయధనము ఆ సంవత్సరంలో లెక్క చొప్పున ఉండవలెను. తాను జీతగాడై ఉండిన దినముల కొలది ఆ క్రయధనమును తగ్గింపవలెను. ఇంకా అనేక సంవత్సరములు మిగిలి ఉండినెడల వాటిని బట్టి తన్ను అమ్మిన సొమ్ములో తన విమోచన క్రయధనమును మరలా ఇయ్యవలెను. సునాద సంవత్సరమునకు కొన్ని సంవత్సరములే తక్కువైనడలా అతనితో లెక్క చూచుకొని సంవత్సరముల లెక్క చొప్పున తన విమోచన క్రయధనమును అతనికి చెల్లింపవలెను. ఏటేటికి జీతగాని వలె వాడతని యొద్ద ఉండవలెను. అతడు మీ కన్నులెదుట వాని చేత కఠినముగా సేవ చేయించకూడదు. అతడు ఈ రీతిగా విడిపింపబడనెడల సునాద సంవత్సరంన వాడు తన పిల్లలతో కూడా విడుదల నొందును. ఏలయనగా ఇశ్రాయేలు నాకే దాసులు, నేను ఐగుప్తు దేశంలో నుండి రప్పించిన నా దాసులే. నేను మీ దేవుడనైన యెహోవాను. లేవియకాండం 26వ అధ్యాయము. మీరు విగ్రహములను చేసుకొనకూడదు. చెక్కిన ప్రతిమను కానీ బొమ్మను కానీ నిలవపెట్టకూడదు. మీరు సాగిలపడుటకు ఏదో ఒక రూపముగా చెక్కబడిన రాతిని మీ దేశంలో నిలుపకూడదు. నేను మీ దేవుడనైన యెహోవాను. నేను నియమించిన విశ్రాంతి దినములను మీరు ఆచరింపవలెను. నా పరిశుద్ధ మందిరమును సన్మానింపవలెను. నేను యెహోవాను. మీరు నా కట్టడలను బట్టి నడుచుకొని నా ఆజ్ఞలను ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించినడలా మీ వర్షాకాలంలో మీకు వర్షం ఇచ్చేదను. మీ భూమి పంటలనిచ్చును. మీ పొలముల చెట్లు ఫలించును. మీ ద్రాక్ష పండ్ల కాలము వరకు మీ నూర్పు సాగుచుండును. మీరు తృప్తిగా భుజించి మీ దేశంలో నిర్భయంగా నివసించెదరు. ఆ దేశంలో నేను మీకు క్షేమము కలుగజేసేదను. మీరు పండుకొనినప్పుడు ఎవడనూ మిమ్మును భయపెట్టడు. ఆ దేశంలో దుష్టముఖములు లేకుండా చేసేదను. మీ దేశంలోనికి ఖడ్గము రాదు. మీరు మీ శత్రువులను తరిమెదరు. వారు మీ ఎదుట ఖడ్గం చేత పడెదరు. మీలో 5 100 మందిని తరుముదురు. 100 మంది 10,000 మందిని తరుముదురు. మీ శత్రువులు మీ ఎదుట ఖడ్గం చేత కూలుదురు. ఏలయనగా నేను మిమ్మల్ని కటాక్షించి మీకు సంతానాభివృద్ధి
మీకు సంతానమిచ్చి మిమ్మును విస్తరింపచేసి మీతో నేను చేసిన నిబంధనను స్థాపించేదను. మీరు చాలా కాలమున నిలువై ఉన్న పాతగిలిన ధాన్యమును తినెదరు. కొత్తది వచ్చినను పాతది మిగిలియుండును. నా మందిరమును మీ మధ్య ఉంచెదను. మీ యందు నా మనసు అసహ్యపడదు. నేను మీ మధ్య నడిచెదను. మీకు దేవుడనై ఉందును. మీరు నా ప్రజలై ఉందురు. మీరు ఐగుప్తీయులకు దాసులు కాకుండా వారి దేశంలో నుండి మిమ్మల్ని రప్పించి తిని. నేను మీ దేవుడనైన యెహోవాను. నేను మీ కాడి పలుపులను తెంపి మిమ్మును నిలువుగా నడవచేసి తిని. మీరు నా మాట వినక నా ఆజ్ఞలన్నిటినీ అనుసరింపక నా కట్టడలను నిరాకరించినడలా, నా ఆజ్ఞలన్నిటి అనుసరింపక నా నిబంధనను మీరినట్లు మీరు నా తీర్పుల విషయమై అసహించుకొని నడలను నేను మీకు చేయునది ఏమనగా, మీ కన్నులను క్షీణింపచేయునట్టయు ప్రాణమును ఆయాసపరచునట్టయు తాపజ్వరమును క్షయరోగమును మీ మీదికి రప్పించెదను. మీరు విత్తన విత్తనములు మీకు వ్యర్థములగును. మీ శత్రువులు వాటి పంటను తినెదరు. నేను మీకు పగవాడనవుదును. మీ శత్రువుల ఎదుట మీరు చంపబడెదరు. మీ విరోధులు మిమ్మును ఏలెదరు. మిమ్మును ఎవరునూ తరమకపోయినను మీరు పారిపోయేదరు. ఇవన్నీ సంభవించినను మీరింకా నా మాటలు వినని ఎడల నేను మీ పాపములను బట్టి మరి ఏడంతలుగా మిమ్మును దండించెదను. మీ బల గర్వమును భంగపరిచి ఆకాశము ఇనుము వలెను భూమి ఇత్తడి వలెను ఉండచేసేదను. మీ బలము ఉడికిపోవును. మీ భూమి ఫలింపకుండును. మీ దేశ వృక్షములు ఫలమీయకుండును. మీరు నా మాట విననొల్లక నాకు విరోధముగా నడిచినడలా నేను మీ పాపములను బట్టి మరి ఏడంతలుగా మిమ్మల్ని బాధించెదను. మీ మధ్యకు అడవి మృగములను రప్పించెదను. అవి మిమ్మును సంతానరహితులుగా చేసి మీ పశువులను హరించి మిమ్మును కొద్దిమందిగా చేయును. మీ మార్గములు పాడైపోవును. శిక్షల మూలముగా మీరు నా ఎదుట గుణపడక నాకు విరోధముగా నడిచినడలా నేను కూడా మీకు విరోధముగా నడిచెదను. మీ పాపములను బట్టి ఇక ఏడంతలుగా మిమ్మల్ని దండించెదను. మీ మీదికి ఖడ్గమును రప్పించెదను. అది నా నిబంధన విషయమే ప్రతిదండన చేయును. మీరు మీ పట్టణములలో కూడి ఉండగా మీ మధ్యకు తెగులును రప్పించెదను. మీరు శత్రువుల చేతికి అప్పగింపబడెదరు. నేను మీ ఆహారమును అనగా మీ ప్రాణాధారమును తీసివేసిన తర్వాత 10 మంది స్త్రీలు ఒక్క పొయ్యిలోనే మీకు ఆహారము వండి తూనిక చొప్పున మీ ఆహారమును మీకు మరలా ఇచ్చెదరు. మీరు తినెదరు కానీ తృప్తి పొందరు. నేను ఇలాగు చేసిన తర్వాత మీరు నా మాట వినక నాకు విరోధంగా నడిచినడలా నేను కోపపడి మీకు విరోధంగా నడిచెదను. నేనే మీ పాపములను బట్టి ఏడంతలుగా మిమ్మల్ని దండించెదను. మీరు మీ కుమారుల మాంసమును తినెదరు. మీ కుమార్తెల మాంసమును తినెదరు. నేను మీ ఉన్నత స్థలములను పాడు చేసేదను. మీ విగ్రహములను పడగొట్టెదను. మీ బొమ్మల పీనుగుల మీద మీ పీనుగులను పడవేయించెదను. నా మనసు మీ అందు అసహ్యపడును. నేను మీ పట్టణములను పాడు చేసేదను. మీ పరిశుద్ధ స్థలములను పాడు చేసేదను. మీ సువాసన గల వాటి సువాసనను ఆంగ్రానింపను. నేనే మీ దేశమును పాడు చేసిన తర్వాత దానిలో కాపురముండు మీ శత్రువులు దాన్ని చూచి ఆశ్చర్యపడెదరు. జనములలోనికి మిమ్మును చెదరగొట్టి మీ వెంట కత్తి దూసేదను. మీ దేశము పాడైపోవును. మీ పట్టణములు పాడుబడును. మీరు మీ శత్రువుల దేశంలో ఉండగా మీ దేశము పాడై ఉన్న దినములన్నీయు అది తన విశ్రాంతి కాలములను అనుభవించును. అది పాడైండు దినములన్నీయు అది విశ్రమించును. మీరు దానిలో నివసించినప్పుడు అది విశ్రాంతి కాలంలో పొందకపోయిన విశ్రాంతిని అది పాడైండు దినములలో అనుభవించును. మీలో మిగిలి ఉన్నవారు తమ శత్రువుల దేశంలో ఉండగా వారి హృదయములలో అధైర్యము పుట్టించెదను. కొట్టుకొని పోవచ్చున్న ఆకు చప్పుడు వారిని తరుమును. ఖడ్గం ఎదుటి నుండి పారిపోవునట్లు వారు ఆ చప్పుడు విని పారిపోయేదరు. తరుమువాడు లేకయే పడెదరు. తరుమువాడు లేకయే వారు ఖడ్గమును చూచినట్టుగా ఒకని మీద ఒకడు పడెదరు. మీ శత్రువుల ఎదుట మీరు నిలవలేకపోయేదరు. మీ జనముగా ఉండకుండా నశించెదరు. మీరు జనముగా ఉండక నశించెదరు. మీ శత్రువుల దేశము మిమ్మల్ని తినివేయును. మీలో మిగిలిన వారు మీ శత్రువుల దేశములలో తమ దోషములను బట్టి క్షీణించిపోయేదరు. మరియు వారు తమ మీదికి వచ్చిన తమ తండ్రుల దోషములను బట్టి క్షీణించిపోయేదరు. వారు నాకు విరోధముగా చేసిన తిరుగుబాటును తమ దోషమును తమ తండ్రుల దోషమును ఒప్పుకొని తాము నాకు విరోధముగా నడిచితిమనియు నేను తమకు విరోధముగా నడిచితిననియు తమ శత్రువుల దేశంలోనికి తమను రప్పించితిననియు ఒప్పుకొని నడల అనగా లోబడని తమ హృదయులు లొంగి తాము చేసిన దోషమునకు ప్రతిదండనను అనుభవించితిమని ఒప్పుకొని నడల నేను యాకోబుతో చేసిన నా నిబంధనను జ్ఞాపకం చేసుకొందును. నేను ఇసాకుతో చేసిన నా నిబంధనను నేను అబ్రహాముతో చేసిన నా నిబంధనను
జ్ఞాపకం చేసుకొందును, ఆ దేశంను కూడా జ్ఞాపకం చేసుకొందును. వారి చేత విడవబడి వారు లేనప్పుడు పాడైపోయిన వారి దేశమును తన విశ్రాంతి దినములను అనుభవించును. వారు నా తీర్పులను తిరస్కరించి నా కట్టలను అసహించుకొనిరి. ఆ హేతువు చేతనే వారు తమ దోష శిక్ష న్యాయమని ఒప్పుకొందురు. అయితే వారు తమ శత్రువుల దేశంలో నున్నప్పుడు వారిని నిరాకరింపను. నా నిబంధనను భంగపరిచి వారిని కేవలం నశింపచేయునట్లు వారి యందు అసహ్యపడను. ఎలయనగా నేను వారి దేవుడనైన యెహోవాను. నేను వారికి దేవుడనై ఉండినట్లు వారి పూర్వీకులను జనముల ఎదుట ఐగుప్తులో నుండి రప్పించి వారితో చేసిన నిబంధనను ఆ పూర్వీకులను బట్టి జ్ఞాపకం చేసుకొందును. నేను యెహోవాను అని చెప్పుము అనెను. యెహోవా మోషే ద్వారా సీనాయి కొండ మీద తనకును ఇశ్రాయేలుకును మధ్య నియమించిన కట్టడలను, తీర్పులను, ఆజ్ఞలను ఇవే. లేవియకాండం 27వ అధ్యాయము చివరి అధ్యాయం కూడా. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలుతో ఇట్లనము, ఒకడు విశేషమైన మొక్కుబడి చేసినడలా నీవు నిర్ణయించిన వెల చొప్పున వారు యెహోవాకు దాన్ని చెల్లింపవలెను. నీవు నిర్ణయింపవలసిన వెల ఏదనగా 20 ఏండ్లు మొదలుకొని 60 ఏండ్ల వయసు వరకు మగవానికి పరిశుద్ధ స్థలం యొక్క తులము వంటి 50 తులముల వెండి నిర్ణయింపవలెను. ఆడుదానికి 30 తులములు నిర్ణయింపవలెను. 5 ఏండ్లు మొదలుకొని 20 ఏండ్ల లోపలి వయసు గల మగవానికి 20 తులముల వెలను, ఆడుదానికి 10 తులముల వెలను నిర్ణయింపవలెను. 1 నెల మొదలుకొని 5 ఏండ్ల లోపలి వయసు గల మగవానికి 5 తులముల వెండి వెలను, ఆడుదానికి 3 తులముల వెండి వెలను నిర్ణయింపవలెను. 60 ఏండ్ల ప్రాయం దాటిన మగవానికి 15 తులముల వెలను, ఆడుదానికి 10 తులముల వెలను నిర్ణయింపవలెను. ఒకడు నీవు నిర్ణయించిన వెలను చెల్లింపలేనంత బీదవాడైనడలా అతడు యాజకుని ఎదుట నిలువవలెను. అప్పుడు యాజకుడు అతని వెలను నిర్ణయించును. మొక్కుకొనిన వాని కలిమి చొప్పున వానికి వెలను నిర్ణయింపవలెను. యెహోవాకు అర్పణముగా అర్పించు పశువులలో ప్రతి దానిని యెహోవాకు ప్రతిష్ఠితముగా ఎంచవలెను. అట్టి దానిని మార్చకూడదు. చెడ్డదానికి ప్రతిగా మంచిదానినైనను, మంచిదానికి ప్రతిగా చెడ్డదానినైనను, ఒకదానికి ప్రతిగా వేరొక దానిని ఇయ్యకూడదు. పశువుకు పశువును మార్చినడలా అదియు దానికి మారుగా ఇచ్చినదియు ప్రతిష్ఠితమగును. జనులు యెహోవాకు అర్పింపకూడని అపవిత్ర జంతువులలో ఒక దానిని తెచ్చినడలా ఆ జంతువును యాజకుని ఎదుట నిలవపెట్టవలెను. అది మంచిదైతేనేమి చెడ్డదైతేనేమి యాజకుడు దాని వెలను నిర్ణయింపవలెను. యాజకుడు నీవు నిర్ణయించిన వెల స్థిరమగును. అయితే ఒకడు అట్టి దానిని విడిపింపగోరినడలా నీవు నిర్ణయించిన వెలలో 5వ వంతును వానితో కలపవలెను. ఒకడు తన ఇల్లు యెహోవాకు ప్రతిష్ఠితమగుటకై దానిని ప్రతిష్ఠించినడలా అది మంచిదైనను చెడ్డదైనను యాజకుడు దాని వెలను నిర్ణయింపవలెను. యాజకుడు నిర్ణయించిన వెల స్థిరమగును. తన ఇల్లు ప్రతిష్ఠించిన వాడు దానిని విడిపింపగోరినడలా అతడు నీవు నిర్ణయించిన వెలలో 5వ వంతు దానితో కలపవలెను. అప్పుడు ఆ ఇల్లు అతనిది అగును. ఒకడు తన పిత్రార్జితమైన పొలములో కొంత యెహోవాకు ప్రతిష్ఠించిన ఎడల దాని చల్లబడు విత్తనముల కొలచొప్పున దాని వెలను నిర్ణయింపవలెను. 19 యవల విత్తనములు 50 తులముల వెండి వెలగలిది. అతడు సునాద సంవత్సరము మొదలుకొని తన పొలమును ప్రతిష్ఠించినడలా నీవు నిర్ణయించు వెల స్థిరము. సునాద సంవత్సరమైన తర్వాత ఒకడు తన పొలమును ప్రతిష్ఠించినడలా యాజకుడు మిగిలిన సంవత్సరంలో లెక్క చొప్పున అనగా మరుసటి సునాద సంవత్సరము వరకు వానికి వెలను నిర్ణయింపవలెను. నీవు నిర్ణయించిన వెలలో దాని వారడి తగ్గింపవలెను. పొలమును ప్రతిష్ఠించిన వాడు దాన్ని విడిపింపగోరినడలా నీవు నిర్ణయించిన వెలలో 5వ వంతును అతడు దానితో కలపవలెను. అప్పుడు అది అతనిది అగును. అప్పుడు అతడు ఆ పొలమును విడిపింపని ఎడలను వేరొకరికి దాన్ని అమ్మిన ఎడలను మరి ఎన్నటికి దాన్ని విడిపింప వీలు కాదు. ఆ పొలము సునాద సంవత్సరమున విడుదల కాక అది ప్రతిష్ఠించిన పొలము వలె యెహోవాకు ప్రతిష్ఠితమగును. ఆ స్వాస్యము యాజకునిది అగును. ఒకడు తాను కొనిన పొలమును అనగా తన స్వాస్యములో చేరని దానిని యెహోవాకు ప్రతిష్ఠించినడలా యాజకుడు సునాద సంవత్సరము వరకు నిర్ణయించిన వెల చొప్పున అతనికి నియమింపవలెను. ఆ దినముందే నీవు నిర్ణయించిన వెల మేరకు యెహోవాకు ప్రతిష్ఠితముగా దాన్ని చెల్లింపవలెను. సునాద సంవత్సరమున ఆ భూమి ఎవని పిత్రార్జితమైనదో వానికి అనగా ఆ పొలమును అమ్మిన వానికి అది తిరిగి రావలెను. నీ వెలలన్నీయు పరిశుద్ధ స్థలం యొక్క వెల చొప్పున నిర్ణయింపవలెను. 1 తులము 20 చిన్నములు. అయితే
జంతువులలో తొలిపిల్ల యెహోవాది కనుక ఎవడునూ దాన్ని ప్రతిష్ఠింపకూడదు. అది ఎద్దైననేమి గొర్రె మేకల మందలోనిదైననేమి యెహోవాది అగును. అది అపవిత్ర జంతువైనడలా వాడు నీవు నిర్ణయించు వేళలో 5వ వంతు దానితో కలిపి దాన్ని విడిపింపవచ్చును. దాన్ని విడిపింపనేడల నీవు నిర్ణయించిన వేళకు దాన్ని అమ్మవలెను. అయితే మనుషులలో కానీ జంతువులలో కానీ శ్వాసమైన పొలములలో కానీ తనకు కలిగిన వాటన్నిటిలో దేనినైనను ఒకడు యెహోవాకు ప్రతిష్ఠించినడలా ప్రతిష్ఠించిన దానిని అమ్మకూడదు, విడిపింపను కూడదు. ప్రతిష్ఠించిన సమస్తము యెహోవాకు అతి పరిశుద్ధముగా ఉండును. మనుషులు ప్రతిష్ఠించు వాటిలో దేనినైనను విడిపింపక హతము చేయవలెను. భూధాన్యములలోనేమి వృక్ష ఫలములలోనేమి భూఫలములన్నిటిలో 10వ భాగము యెహోవా సొమ్ము. అది యెహోవాకు ప్రతిష్ఠితమగును. ఒకడు తాను చెల్లింపవలసిన 10వ భాగములలో దేనినైనా విడిపింపగోరినడలా దానిలో 5వ వంతును దానితో కలపవలెను. గోవులలోనే కానీ గొర్రె మేకలలోనే కానీ కోళ్ళ క్రింద నడుచు దానంతటిలో 10వ భాగము ప్రతిష్ఠితమగును. అది మంచిదో చెడ్డదో పరిశోధింపకూడదు, దాన్ని మార్చకూడదు. దాన్ని మార్చినెడల అదియు దానికి మారుగా నిచ్చినదియు ప్రతిష్ఠితములగును. అట్టి దాన్ని విడిపింపకూడదని చెప్పుము. ఇవి యెహోవా సీనాయి కొండ మీద ఇశ్రాయేలు కొరకు మోషేకిచ్చిన ఆజ్ఞలు. ఇది ఈరోజు భాగం అండి. ప్రైజ్ ది లార్డ్.